నమస్కారం రజేష్ గారు. సార్, నమస్కారం. ఏపీపీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా బ్యాడ్ వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నమ్మకానికి ఒక పెను విఘాతం కలిగింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యువత ఆశలను చంపేసింది. ఇవాళ ప్రభుత్వమే వంచనకి గురి చేస్తుంటే యువత రెస్క్యూకి వచ్చేది ఎవరు? అది ఉన్నత విద్యావంతుల్లో అన్రెస్ట్ కనుక మొదలైతే ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది 1970 దశకం 1980 దశకం మనకి నక్సలైట్ ఉద్యమ రూపంలో సమాజానికి పరిచయం చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గపు చర్య ఎందుకు అంటున్నానంటే గౌరవ హైకోర్టు నిర్ధారించింది. తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు, కోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ 143 గ్రూప్ 1 అధికారుల నియామక ప్రక్రియని నిలిపివేస్తున్నాం, మళ్ళీ తిరిగి పరీక్ష కండక్ట్ చేయండి అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు గౌరవ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆ జరిగిన ప్రాసెస్ ఒకసారి గుర్తు చేసుకుంటే 2018 డిసెంబర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామకానికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. 2019లో ప్రభుత్వం మారింది, అధికార మార్పిడి జరిగింది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు పాలకులు మారుతారు, ప్రభుత్వం మారదు. 2019లోనే యాజ్ పర్ షెడ్యూల్ రాత పరీక్షలు కొనసాగించి 2020 కల్లా నియామకాలు పూర్తి చేసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాను యువతకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఆయన ఏం వాగ్దానం చేశారు? 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తానని వాగ్దానం చేశారు యువత. ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రలోభంతో యువత ఆయన వెనక్కి ర్యాలీ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నాడు అయ్యి ఉండటంతో ఇతను మాకు దగ్గరగా ఉన్న జనరేషను, ఇతను మా యాస్పిరేషన్స్ని మా సమస్యల్ని అడ్రస్ చేయగలిగిన నాయకుడు అని చెప్పని ఆయన ఓన్ చేసుకున్నారు. యువతరం ప్రతినిధిగా, యువతరం ఐకాన్గా భావించారు. ఆయన దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు. యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగి యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేశాడు. ఆయన కోరుకున్న అధికారం దక్కించుకున్నాడు. దక్కించుకున్న తర్వాత ఆయన చెప్పిన జాబ్ క్యాలెండర్ సంగతి పక్కకు పెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేయక 2019 మొత్తం కాలయాపన చేసి 2020లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది పైగా అప్లికేషన్ పెట్టుకున్నారు. గ్రూప్ 1కి 59,000 మంది ప్రిలిమ్స్కి అపీర్ అయ్యారు. ఒక 9,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన తర్వాత 2021లో మెయిన్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు అంతంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అవును. 2021లో మెయిన్స్ కండక్ట్ చేశారు. 2019లో అధికార మార్పిడి జరిగే నాటికి ఏపీపీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ పిన్నంనేని ఉదయ్ భాస్కర్ గారు అని చెప్పని జేఎన్టీయూ ప్రొఫెసర్ గారిని అపాయింట్ చేశారు. మోస్ట్ ఇంటెగ్రిటీ ఉన్న ప్రొఫెసర్ ఆయన. ఆయన వీళ్ళు ఆడమన్న ఆటలు ఆడడు అని చెప్పని, వీళ్ళలాగా తప్పుడు ప్రాక్టీసెస్కి ఆయన సహకరించడం అని చెప్పని ఆయన మీద పెత్తనం కోసం ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుని అపాయింట్ చేశారు. ఆయన ఏదో పాఠాలు చెప్పిన ప్రొఫెసరు, వీళ్ళ దాష్టికానికి డి అంటే డి అనలేని నిస్సహాయుడు, వీళ్ళ ఆధిపత్య ధోరణికి తలం చేయాల్సి వచ్చింది. ఆయన ఒక డమ్మీని చేసేశారు. ఏపీపీఎస్సీ వ్యవహార శైలి మొత్తం ఈ సీతారామాంజనేయుల గుప్పెట్లోకి వచ్చేసింది. ఏపీపీఎస్సీ సభ్యులుగా ఇందాకే చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో ఎవరెవరిని నియామకం చేశారు, వాళ్ళ నేపథ్యం ఏంటి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఒక ఆయన, వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ సభ్యులుగా నియామకం చేపట్టారు. ఓకే. నియామకం చేపట్టిన తర్వాత ఇక అక్కడి నుంచి వీళ్ళలో దుర్బుద్ధి మొదలైంది. ఇప్పుడు ఒక 140-150 మంది గ్రూప్ 1 అధికారులు రాబోతున్నారు. ఈ గ్రూప్ 1 అధికారులని యాజ్ పర్ మెరిట్ ఎందుకు నియామకం చేపట్టాలి? అధికారం మన చేతిలో ఉంది, వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. ఇవాళ మనం నిర్ణయాధికారులుగా ఉన్నాం. మెరిట్ గిరిటి పక్కకు పెట్టేసేయండి, మన వాళ్ళని అపాయింట్ చేయండి. మన వాళ్ళు అంటే అయితే గీతే మన పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు, లేదు అని అంటే మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. దీన్ని ఒక వ్యాపారమయం చేసేద్దాం, మనకి ఆర్థికంగాను రాజకీయంగాను ప్రయోజనాలు సిద్ధించే అస్త్రంగా దీన్ని మలుచుకుందాం. ఏమవుద్ది దానివల్ల? ఒక 140-150 మంది గ్రూప్ 1 అధికారులు. ఎవరు వీళ్ళందరూ? కాబోయే ఆర్డీఓలు, కాబోయే డిఎస్పీలు, కాబోయే సిటీఓలు, కాబోయే ఆర్టీఓలు, ఆ స్థాయి అధికారులు మొత్తం మన వాళ్ళు ఉంటే రాష్ట్రంలో
ఇప్పుడు కెరీర్ బిగిన్ అయిన వాళ్ళు రాబోయే 3.5 దశాబ్దాల పాటు వివిధ విభాగాల్లో వాళ్ళే కొనసాగుతూ ఉంటారు కదా. మన యంత్రాంగం, మన అడుగులకు మడుగులెత్తే యంత్రాంగం, రాజకీయంగా మనకు అనుకూలమైన యంత్రాంగం ఇవాళ రాష్ట్రంలో అన్ని విభాగాల్లోకి మనం చెప్పించేసినట్టు అయిపోద్ది. మనకు లాయల్గా ఉంటారు. మనం చెప్పింది ఆడిందాట పాడింది పాటగా నడుస్తుంది. ఈ విధమైన ఆలోచన సరళతోటి ఆ మొత్తం ప్రాసెస్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ ప్రస్తావన లేదు, కానీ డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. మీరు డిజిటల్ వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు? మీరు మాన్యువల్ వాల్యుయేషన్ కదా చేయాల్సింది అని చెప్పని అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు మీరు నోటిఫికేషన్ వైలేట్ చేసే అధికారం మీకు ఎక్కడుంది, మీరు మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, మాన్యువల్ వాల్యుయేషన్ మళ్ళీ చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే డిజిటల్ వాల్యుయేషన్ చేసినప్పుడు 325 మంది 26 మందినో మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్ అయినట్టుగా చూపించారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయగానే అందులో 202 వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. ఇది ఎట్లా సాధ్యం? ఒకే పేపరు. నిన్న మేము ఎలిజిబుల్ అయ్యి ఈ రోజు డిస్క్వాలిఫై అవటం ఏంటి అని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు మరొకసారి దీని మీద విచారణ జరపాలి అని చెప్పని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ లోపుగా ఏం జరిగింది? ఫార్మర్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేశారు. ఉదయ్ భాస్కర్ గారి టెన్యూర్ పూర్తయిపోయింది, ఈయన్ని చైర్మన్గా అపాయింట్ చేశారు. ఇక్కడ ఇద్దరు ఐపీఎస్లు సీతారామన్. ఇక్కడ వాస్తవంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం ఒక తప్పు. మొదట్లోనే మాన్యువల్ వాల్యుయేషన్ చేసి ఉండాలి. తర్వాత ఈ ప్రభుత్వం ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చింది. తన అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ స్టేజ్ ఉండటం వల్ల ఆ ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళకున్న పొలిటికల్ అఫిలియేషన్స్ ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి మార్కులు వేసుకొని నియామకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓన్లీ యాజ్ పర్ రిటన్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళ మెరిట్ ప్రాతిపదికగా మేము ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇంటర్వ్యూ స్టేజ్ రద్దు చేస్తున్నాము అని చెప్పని ఇంటర్వ్యూ రద్దు చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇక అప్పుడు ఈ మెరిట్ ప్రాతిపదికగా నియామకాలు ఇచ్చేయాలి. సంవత్సరం గడిచినాక ఈ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ స్టేజ్ కూడా ఉంది అని చెప్పని మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎన్ని కుప్పిగంతులు వేయాలి అని కుప్పిగంతులు. మెయిన్ ఎగ్జాము ఒక్కొక్క అభ్యర్థికి 750 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాంట్లో మెరిట్ ప్రాతిపదికగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూ 75 మార్కులకు జరిగింది. తర్వాత ఫైనల్గా ఈ అభ్యర్థులు కోర్టులో కొట్లాడుతూనే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది, నియామకాలు ఇవ్వాలి. కోర్టు ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఇస్తున్న ఈ నియామకాలు కోర్టు ఇవ్వబోయే అంతిమ తీర్పుకు లోబడే వర్తిస్తాయి. ఇప్పుడు నియామకాలు ఇచ్చినా కూడా రేపు కోర్టు ప్రతికూల తీర్పు ఇస్తే ఈ నియామకాలు రద్దు అవుతాయి. ఈ అంశాన్ని వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లో మెన్షన్ చేసి ఇవ్వండి అని చెప్పించారు. ఇప్పుడు 143 అపాయింట్ అయ్యారు. రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు చాలా మంది వివిధ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయబడ్డారు ఎలక్షన్ కమిషన్ ద్వారా. గ్రూప్ 1 అధికారులు కదా, ఆర్ఓలకు వాళ్లే ఉంటారు. మొన్న హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 143 నియామక ప్రక్రియని నిలిపివేయండి. అసలు ప్రభుత్వానికి చెంపపెట్టు అక్రమాలు జరిగాయి. కోర్టుకి విచారణ సందర్భంగా ఏపీపీఎస్సీ ఏమని అఫిడవిట్ ఇచ్చిందంటే అభ్యర్థులు ఓవరాల్గా 3 సార్లు వాల్యుయేషన్ జరిగింది, అసలు ఎందుకు 3 సార్లు వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పని అభ్యర్థులు కోర్టుకి వెళ్తే లేదు 2 సార్లు జరిగిందని చెప్పని ఏపీపీఎస్సీ అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది. అభ్యర్థులు పూర్తి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారు కోర్టుకి. అంటే ఏపీపీఎస్సీ నుంచి ఎవరైతే ఫెసిలిటేటింగ్ ఏజెన్సీ ఉందో వాల్యుయేషన్ కోసం, ఆ ఏజెన్సీకి మాన్యువల్ వాల్యుయేషన్ కోసం 2 సార్లు చలానా పే చేసిన రసీదులు కోర్టుకు సబ్మిట్ చేసి అధికారికంగా పేమెంట్స్ చేశారు. ఎందుకు చేశారు? 2 సార్లు వాల్యుయేషన్ జరిగింది, 2 సార్లు పేమెంట్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి మీరు? సో 2 సార్లు వాల్యుయేషన్ డిజిటల్ కాక మాన్యువల్గా 2 సార్లు వాల్యుయేషన్ జరిగింది. అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు అనుకున్న అభ్యర్థులని ఎంపిక చేసుకునే ప్రాసెస్ దాకా ఈ వాల్యుయేషన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారన్నమాట. అంటే మనకి ఈ బిగ్ బాస్ హౌస్లో వీటిలో చూస్తూ ఉంటాం కదా, ఎలిమినేషన్ ప్రాసెస్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా మనం. అవును సార్. అట్లాగే ఇందులో కూడా వాళ్ళకు అనుకూలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునే దాకా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారన్నమాట. ఓకే. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? అసలు సిస్సలు చురుకైన పనితీరు కనపరిచి మెరుగైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవకాశాలు దక్కల. వీళ్ళకి అనుకూలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. ఇది ఒక తప్పుల తడకగా అవినీతి వ్యాపకాన్ని కండక్ట్ చేసి అవినీతి రొచ్చులో ఈ ఎంపిక జరిగింది. ఎవరు పాల్పడ్డారు దీనికి? ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా,
గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్గా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం. 143 గ్రూప్ 1 అధికారులు ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ నియామకాలు రద్దయినాయి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా నెక్స్ట్ 6 months లోపు ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్స్ ఇవ్వమంటున్నారు. వీళ్ళకి వస్తాయి లేదో గ్యారంటీ లేదు. ఈ 143కి వస్తాయి లేదో గ్యారంటీ లేదు. అసలు ప్రతిభ ప్రాతిపదికగా రేపు పరీక్షలు జరిగితే ఎవరు ఎంపిక అవుతారో, అసలు ఒరిజినల్ మెరిటోరియస్ ప్రాతిపదికగా ఎంపిక జరుగుతుంది కదా రేపు. ఈ మ్యానిపులేషన్స్ ఉండవు. ఇవాళ వీళ్ళకి గోడ దెబ్బ చెంపదెబ్బ. ఎందుకు? ఒకటి వచ్చిన ఉద్యోగం పోద్ది, 2 వీళ్ళు ఎంతో కొంత ముడ చెప్పుకుంటారు. ఆ డబ్బులు ఇవ్వాలి. అవి ఇస్తారా వాళ్ళు వెనక్కి వెళ్ళి? ఎవరు ఇవాళ వాళ్ళు తిని కూర్చొని ఉంటారు. హ్యాపీగా సదానందనామ మొగుడాకల ఎరగదు అంటారు. వాళ్ళు తిని కూర్చొని ఉన్నారు. ఇంక వీళ్ళ ఆకలితో వాళ్ళకేం సంబంధం? ఇవాళ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తింది నిన్న ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆయన. దాని ద్వారా లేవనెత్తుతున్న డిమాండ్ చాలా సహేతుకమైంది. నేరపూరిత చర్య ఇది. రాష్ట్ర యువత భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకొని సంవత్సరాల తరబడి ఒక ఉద్యోగం దక్కించుకోవాలని చెప్పని ఆ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి, వాళ్ళకి కోచింగ్లకి ఫీజులు కట్టి, వాళ్ళు హాస్టల్స్లో ఉండి చదువుకొని వాళ్ళు తర్ఫీదు పొంది ఇవాళ 2018 నుంచి ఆ ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత 6 సంవత్సరాల కాలం గడిచిపోయిన దాకా వాళ్ళ కోర్టులకు ఎక్కి పోరాడే అంతటి కష్టం వాళ్ళకి ఎందుకు రావాలి? ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్య కదా. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇంతటి దుశ్చర్యకి ఒడిగట్టిన అధికారుల మీద కేసులు ఎందుకు పెట్టకూడదు? వాళ్ళ తప్పు జరిగింది అని కోర్టు నిర్ధారించింది. తప్పు చేసింది ఎవరు? బాధ్యులు ఎవరు? వాళ్ళ మీద చర్యలు ఉండాలి కదా. ఒక్క క్షణమైన ఆ పదవుల్లో కొనసాగడానికి, ఆ ఒంటి మీద యూనిఫామ్ వేసుకోవడానికి సిగ్గనిపిట్ల వాళ్ళకి. వాళ్ళ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఆయన పెద్ద సచ్యులుడైన అధికారిలాగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ మీద వేధింపులు గురి చేస్తా ఉన్నారు కదా. ఆయన వ్యవహార శైలి నాకు బాగా గుర్తు. గుంటూరు ఎస్పీగా పనిచేశారు ఆ టైంలో. ఆ పనిచేసిన టైంలో గుంటూరు జిల్లాలో డార్మెటరీలో కౌన్సిలింగ్ల పేరిట గ్రామాల్లో ఘర్షణ పడే వర్గాలందరినీ పిలిపించి విపరీతంగా కొట్టించేవాడు పోలీసుల చేత. ఇప్పుడు మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్ గా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి, ఆ బ్రహ్మారెడ్డిని వాళ్ళ మదరు జోలకంటి దుర్గాంబ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళ తల్లి తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా అతన్ని ఎట్లా కొట్టారంటే చేతుల మీద మోసుకెళ్లారు బయటికి. అంతటి దాష్టీకం ప్రదర్శించి సమాజంలో చాలా నీతి నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకోవాలని చెప్పిన తాపత్రయపడి మరి వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ ఏంటి? నైతికత అంటూ ఉంటే నీ హయాంలో జరిగిన నిర్వాకానికి గౌరవ హైకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా యూనిఫామ్ వేసుకోవడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా అతని మీద కేసు బుక్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరి ఆదేశాలతోటి లేదు ఎవరి ప్రలోభాలతోటి ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడో ఇంట్రాగేట్ చేయాలి. ఇదే కేసు వేరే వాళ్ళు చేశారని చెప్పని అతను నోటీస్కి వస్తే అతను కేసు బుక్ చేయడా? 100%. అంటే అతనికైతే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఇంకో రూలా? ఇవాళ తప్పు చేశావు అని చెప్పని కోర్టు నిర్ధారించింది. 143 రాష్ట్ర ఉన్నతాధికారులు ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. ఎంత అప్రతిష్ట రాష్ట్రానికి. ఇవాళ ప్రణీత్ రావు అని చెప్పనే ఒక డిఎస్పీ తెలంగాణలో అరెస్ట్ అయ్యాడు అని అంటే రాష్ట్రం మొత్తం వార్త సర్క్యులేట్ అవుతుంది. మరి 143 అధికారులు తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు పొందారు. దేశవ్యాప్తంగా అప్రతిష్ట వ్యవహారం కదా ఇది. ప్రభుత్వం తక్షణం రెస్పాండ్ అవ్వాలి. తను చేసిన తప్పుని అడ్మిట్ అయ్యేంతటి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కనీసం కోర్టుకి ఈ ఫిర్యాదుదారులు అప్రోచ్ అయినా లేదు, ప్రతిపక్షాలు కోర్టుని అప్రోచ్ అయినా సరే కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ తీసుకొని వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఆ పదవిలో కొనసాగడానికి గౌతమ్ సవాంగ్ గారికి అధికారం లేదు. యూనిఫామ్ వేసుకొని ఇంకా ప్రజల మీద బాసిజం ప్రదర్శించడానికి సీతారామాంజనేయులు కూడా అధికారం లేదు. తక్షణం వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. అసలు ఈ కుంభకోణం మీద సిబిఐ విచారణ జరపాలి. ఎంత డబ్బు చేతులు మారింది, ఎన్ని రాజకీయ ప్రలోభాలతోటి ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టారు, ఎవరెవరు పాత్రదారులు ఎవరెవరు సూత్రధారులు అనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. అసలు సిసల బాధ్యుల్ని కఠినాది కఠినంగా శిక్షలకు గురి చేయాల్సిన అవసరం ఉంది.